ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పాసన్నిలో మీ ఘనమైన నామమును స్తుతిస్తూ పూజిస్తూ ఆరాధిస్తున్నాం. దినమంతట్లో తోడై ఉన్న దేవుడు ప్రభా వందనాలు. కాపాడిన దేవుడు, భద్రపరిచిన దేవుడు, బలపరిచిన దేవుడు తండ్రి, నీకు వందనం చెల్లిస్తున్నాం. తిరిగి సాయంకాలం నీ ఆవరణంలో చేరి ప్రభా ప్రార్థన చేయుటకు, విజ్ఞాపన చేయుటకు, మొరపెట్టుటకు, కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు, యాచించుటకు ప్రభా మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నాం. మా కాలుగతుల వశంలో ఉంచుకున్నారు, సజీవ లెక్కలో ఉంచారు. సజీవులమై నీ సన్నిధిలో కనబడడానికి కృప అనుగ్రహించారు ప్రభా. నీకు వెళ్ళేని వందనం చెల్లిస్తున్నాం. మరి ఈ సమయం దీవెనకరంగా ఉంచండి, ఆస్వాదకరంగా ఉంచండి. ప్రార్థన కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి. శుద్ధ హృదయం మాకు దయచేయండి. నిన్ను చూచే కన్నులు మాకు దయచేయండి ప్రభా. నిన్ను ప్రచురించే పెదవులు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నీ కటాక్షము, నీ దయ మా పైన ఉంచండి. ఎంతైనా నమ్మదగిన దేవుడో ప్రభా, అద్భుతములు చేయవాడవు, ఆశ్చర్య కార్యములు చేయవాడవు, స్తోత్రార్హుడవు, పూజనీయుడవు తండ్రి వందనాలు. మహనీయుడవు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు, సార్వభౌముడు, సర్వాధికారి అయిన దేవుడు తండ్రి వందనాలు. సర్వ సృష్టికి ఆది సంభూతుడవు తండ్రి వందనాలు. మరణమేకయు పాతాళలోకమేకయు తాళపు చెవుదులు స్వాధీనం అందించుకున్న దేవుడు, మొదటివాడవు, కడపటివాడవు, జీవించువాడవు ప్రభా. మృతుడనైతిని కానీ గాయగములు సజీవుడని సెలవిచ్చిన దేవుడు ప్రభా, నీకు వందనం చెల్లిస్తున్నాం. ఈ సమయము నీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. విజ్ఞాపన చేసే మనస్సు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మా హృదయాన్ని విశాలపరచండి. మా హృదయంలోని దోషమును తొలగించండి. నీ రక్తముతో కడిగి నీ సన్నిధికి మమ్మను యోగ్యులుగా చేయమని వేడుకుంటున్నాం. వచ్చిన వారి బట్టి వందనాలు, పరిచర్య చేసిన వారి బట్టి వందనాలు ప్రభా. ఇంకా వస్తున్న వారిని త్వరపెట్టి తీసుకురండి. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా సాయం చేయండి. మీ నామనికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగజేసుకోమని ప్రభా. నీ కటాక్షము, నీ దయ మా పైన ఉంచుమని ప్రార్థన ఆత్మను మా మీద కుమ్మరించమని అబ్బా తండ్రిని మొరపెట్టి ఆత్మను పొంది ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో నీ సన్నిధిలో కనపడినట్లుగా చేయండి. ప్రార్థన భారము మాకు అధికము చేయమని వేడుకుంటూ సంఘం ఎడల ఇంతవరకు జరిగించిన గొప్ప కార్యాలను బట్టి వందనాలు. ఇంటర్మీడియట్ ప్రభా రిజల్ట్స్లో కూడా మీరు సహాయపడ్డారు. వీళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి వారు ఉత్తీర్ణులు అవడానికి కృప చూపించారు ప్రభా. వందనము చెల్లిస్తున్నాం. ఇంకా మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా. 10th క్లాస్ పరీక్షలు ఉన్నాయి ప్రభా. మరి జ్ఞాపకం చేసుకో 10th రాసిన వారిని ప్రభా. రిజల్ట్స్ కొరకై వారిని కూడా మంచి మార్క్స్తో పాస్ కావడానికి కృప చూపించండి. అనారోగ్యులైన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆనందమ్మ కొరకై ప్రార్థిస్తున్నాం, మీరే సహాయం చేయండి ప్రభా. షడ్ర కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. దాసును కూడా కరుణించి ఎండ దెబ్బ నుండి తప్పించి, వడదెబ్బ నుండి తప్పించి పరిపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి. ఈ సమయం దీవెనకరంగా ఉంచుమని మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సౌండ్ అంతేనా? వస్తుంది. పాఠ సంఖ్య 560. పాఠ సంఖ్య 560. ఇంకో పుస్తకాల్లో 549. ఆకాశ మహాకాశములు పట్టని ఆశ్చర్యకరుడ.
ఆకాశమహాకాశంబులు పట్టనీయా చర్యాకరుడా ఆకాశమహాకాశంబులు పట్టనీయా చర్యాకరుడా కృపాదూపి నిబంధనను నెరవేర్చి ఉపకారి కృపాదూపి నిబంధనను నెరవేర్చి ఉపకారి కాపాడితివి నీ ప్రీతివి కాపాడితివి నడిపితివి నీ ఇంటికి మమ్ములను నీ ఇంటికి మమ్ములను ఆకాశమహాకాశంబులు పట్టనీయా చర్యాకరుడా ఆకాశమహాకాశంబులు పట్టనీయా చర్యాకరుడా నీ దాసునికి నీ ప్రజలకు నీ క్షమను కనుపరచు నీ దాసునికి నీ ప్రజలకు నీ క్షమను కనుపరచు నీదు కల్వారి రక్తమున నీదు కల్వారి రక్తమున నీవే కడుగు కరుణమయ నీవే కడుగు కరుణమయ ఆకాశమహాకాశంబులు పట్టనీయా చర్యాకరుడా ఆకాశమహాకాశంబులు పట్టనీయా చర్యాకరుడా నీతి న్యాయ కర్త ప్రీతితోడా నీ ప్రజలకు నీతి న్యాయ ములాకర్త ప్రీతితోడా నీ ప్రజలకు నీతి న్యాయముల నీము నీతి న్యాయముల నీము స్తుతింప నిరతము స్తుతింప నిరతము ఆకాశమహాకాశంబులు పట్టనీయా చర్యాకరుడా ఆకాశమహాకాశంబులు పట్టనీయా చర్యాకరుడా రాజులనుగా యాజకులనుగా మమ్ము చేసిన మహారాజా రాజులనుగా యాజకులనుగా మమ్ము చేసిన మహారాజా విజయమీము మా విజయుండా విజయమీము మా విజయుండా నిజమైన నీ ప్రజలకు నిజమైన నీ ప్రజలకు ఆకాశమహాకాశంబులు పట్టనీయా
చర్యకరుడా కరువు తెగులు కష్ట నష్టము వర్షాలేమి పురుగు బాధలు కరువు తెగులు కష్ట నష్టము వర్షాలేమి పురుగు బాధలు కరుణ రూపి విడిపించి కరుణ రూపి విడిపించి మురిపించు అమ్ములను మురిపించు అమ్ములను ఆకాశంబులు పట్టానియా చర్యకరుడా ఆకాశంబులు పట్టానియా చర్యకరుడా సమాధాన సంతోషము ఆదరణ ఆలోచన సమాధాన సంతోషము ఆదరణ ఆలోచన అనుభవింప నన్ను గ్రహించు అనుభవింప నన్ను గ్రహించు నందు మతి చాట మనీషంబు మతి చాట ఆకాశంబులు పట్టానియా చర్యకరుడా ఆకాశంబులు పట్టానియా చర్యకరుడా బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి విలువైన నిరక్షణను విలువైన నిరక్షణను ధరింపజే హల్లెలూయా ధరింపజే హల్లెలూయా ఆకాశంబులు పట్టానియా చర్యకరుడా ఆకాశంబులు పట్టానియా చర్యకరుడా 574 పాడుకుందామండి. 574. ఓ ప్రభువావు జీవము నిమ్ము, విరిగిన మనస్సుతో నే వేడెదను. ప్రభువావు జీవము నీము, ప్రభువావు జీవము నీము, విరిగిన మనసుతో నేవేడెదను, విరిగిన మనసు నేవేడెదను.
మొదటి ప్రేమను చల్లారిపోయే నీ ప్రేమ నాలో నిలుపుము. నీదు ప్రేమ నాలో నిలుపుము. నీదు ప్రేమ ఓ ప్రభువావు జీవము నీవు. ఓ ప్రభువావు జీవము నీవు. విరిగిన మనసు వేదను విరిగిన మనసు వేదను. ఓ ప్రభువావు జీవము నీవు. ఓ ప్రభు పాడిన వారి ఆశ్రయమా విడువబడిన వారి సహాయుండా. పాడిన వారి ఆశ్రయమా విడువబడిన వారి సహాయుండా. గాయపు చేతితో లేకుమా. గాయపు చేతితో లేకుమా. ఓ ప్రభువావు జీవము నీవు. ఓ ప్రభువావు విరిగిన మనసుతో వేదను విరిగిన మనసుతో వేదను. ఓ ప్రభువావు జీవము నీవు. ఓ ప్రభువావు జీవము నీవు. శత్రుని ఊరిలో చిక్కియున్నాను. నాదు బంధకముల తెంపుము నీవు. శత్రుని ఊరిలో చిక్కియున్నాను. నాదు బంధకముల తెంపుము నీవు. ఆనందము నిన్ను మరలా నాకు. ఆనందము నిన్ను మరలా నాకు. ఓ ప్రభువావు జీవము నీవు. ఓ ప్రభువావు జీవము నీవు. విరిగిన మనసుతో వేదను విరిగిన మనసుతో వేదను. ఓ ప్రభువావు జీవము నీవు. ఓ ప్రభువావు జీవము నీవు. దోషిని నేను నీకు సకులకు అడుగుచుంటిని మన్నన మీము. దోషిని నేను నీకు సకులకు అడుగుచుంటిని మన్నన మీము. కడుగుము నీరు రాటములోన. కడుగుము నీరు రాటములోన. ఓ ప్రభువావు జీవము నీవు. ఓ ప్రభువావు జీవము నీవు. విరిగిన మనసుతో వేదను విరిగిన మనసుతో వేదను. ఓ ప్రభువావు జీవము నీవు. ఓ ప్రభువావు జీవము నీవు. ఐక్యతాయే నాయభిలాష. నాదు చేదును తొలగింపుము. ఐక్యతాయే నా
కార్యాభిలాష నాదు చేదును తొలగించుము. శత్రుని ఓడించుము. శత్రుని శక్తిని ఓడించుము. ఓ ప్రభువావు జీవము నీము. ఓ ప్రభువావు జీవము నీము. విరిగిన మనసుతో దేవేదను. విరిగిన మనసుతో దేవేదను. ఓ ప్రభువావు జీవము నీము. ఓ ప్రభువావు జీవము నీము. పాడిన సాక్ష్యము లేపిడి ప్రభువా వడిగా నీదు జీవము నీము. పాడిన సాక్ష్యము లేపిడి ప్రభువా వడిగా నీదు జీవము నీము. బూడిద చేయుము నాలోని మస్తును. బూడిద చేయుము నాలోని మస్తును. ఓ ప్రభువావు జీవము నీము. ఓ ప్రభువావు జీవము నీము. విరిగిన మనసుతో దేవేదను. విరిగిన మనసుతో దేవేదను. ఓ ప్రభువావు జీవము నీము. ఓ ప్రభువావు జీవము నీము. ఆత్మవు జీవా జ్వాలలు జగమున కదిలింపగవ్యాపింపజేయుము. ఆత్మవు జీవా జ్వాలలు జగమున కదలింపగవ్యాపింపజేయుము. హృదయమును ఫలింపజేయుము. హృదయమును ఫలింపజేయుము. ఓ ప్రభువావు జీవము నీము. ఓ ప్రభువావు జీవము నీము. విరిగిన మనసుతో దేవేదను. విరిగిన మనసుతో దేవేదను. ఓ ప్రభువావు జీవము నీము. ఓ ప్రభువావు జీవము నీము. చివరగా 598వ పాట. 598. ప్రార్థన వినేడు దేవా ప్రార్థించుమనిన ప్రభువ. పాట పాడుకుందాం. ప్రార్థన వినడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా. స్వార్థము నెల్లను దోసి దరిగిరికి మిమము చూడు. స్వార్థము నెల్లను దోసి దరిగిరికి మిమము చూడు. పొందిన మేలుల మరచి మందిర సమృద్ధిని విడచి. పొందిన మేలుల
స్వార్థము నెల్లను దోసి మమ్ము చూడు. ఒప్పుకొనుచుంటి నిలలో మా పితరుల వలె మేము ఒప్పుకొనుచుంటి నిలలో మా పితరుల వలె మేము అపవిత్రులమై నీరు కోపము రేపితిమయ్యా. అపవిత్రులమై నీరు కోపము రేపితిమయ్యా. ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమని నా ప్రభువా. స్వార్థము నెల్లను దోసి మమ్ము చూడు. స్వార్థము నెల్లను దోసి మమ్ము చూడు. ఇరుకున పడియుంటిని పరులెల్లరు మమ్ము చూచి. ఇరుకున పడియుంటిని పరులెల్లరు మమ్ము చూచి. పరిహాసమును చేయా కరుణము నీకితిమయ్యా. పరిహాసమును చేయా కరుణము నీకితిమయ్యా. ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమని నా ప్రభువా. స్వార్థము నెల్లను దోసి మమ్ము చూడు. స్వార్థము నెల్లను దోసి మమ్ము చూడు. ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా. ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా. త్రోసివేయని మా దేవా నీ చెంత చేరితిమయ్యా. త్రోసివేయని మా దేవా నీ చెంత చేరితిమయ్యా. ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమని నా ప్రభువా. స్వార్థము నెల్లను దోసి మమ్ము చూడు. స్వార్థము నెల్లను దోసి మమ్ము చూడు. నీ ముఖమును దాచకుము నీ మార్గమును నేర్పించు. నీ ముఖమును దాచకుము నీ మార్గమును నేర్పించు. నింపు నీ ఆత్మను మాలో సంపూర్ణులుగా చేయుమయ్యా.
స్వార్థము నెల్లను మము చూడు, స్వార్థము నెల్లను దోసి మము చూడు. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా నిన్ను గణపరచడానికి, నీ సన్నిధిలో యాచించడానికి, విజ్ఞాపన చేయడానికి, మొరుపెట్టడానికి నీ కృప అనుగ్రహించారు. తిరిగి వాక్య ధ్యానములో నీ సన్నిధి మాతో కూడా ఉంచండి. నీ దాసుని నీ ఆధీనంలో ఉంచుకోండి. నీ అధికారం కింద ఉంచుకొని ఈ దినం మా కొరకై సిద్ధపరిచిన నీ మాటలు మాకు అనుగ్రహించి మీ నామనకే మహిమ ఘనత ప్రభావములు కలుగజేసుకోండి. ఈ సమయం దీవెనకరంగా ఉంచండి. ఇంకా రావాల్సిన వారు ఉంటే త్వరపెట్టి తీసుకురండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యోనా గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు 10 వచనాలు ఉన్నాయి. 10 వచనాలు మనము మార్చి చదువుకుందాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు మనం చదువుకుందాం. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, చదవండి. అందరు చదవండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చదవండి. చదువు రాని వాళ్ళు సరే, చదువు వచ్చిన వాళ్ళు అందరూ చదవాల. యోనా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి కనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకునవలెను. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో
చాటించి ప్రకటన చేసిరి. మనం చదువుకున్న ఈ భాగము అనేక సార్లు కూడా ఈ భాగాన్ని మనము ధ్యానించి ఉంటాం. మరి ఇక్కడ నినివే పట్టణస్థుల యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. నినివే పట్టణస్థుల యొక్క ఉపవాస ప్రార్థన. ఈ ప్రార్థన ఏ ప్రార్థన? ఇది ఉపవాస ప్రార్థన. ఉపవాసముతో ప్రార్థన చేశారు. ఎందుకు చేశారు అంటే ఆ నినివే పట్టణస్థుల దోషము మరి దేవుని దృష్టికి ఘోరమైంది. చూడండి, నినివే పట్టణస్థుల దోషము, వారి యొక్క పాపము, వారి యొక్క వ్యతిరేకత అంతా కూడా దేవునికి ఏమైంది? వ్యతిరేకమైపోయింది. దేవుడు చూడలేకపోతూ వచ్చాడు. వారి దోషములను చూడలేకపోవచ్చాడు. వారి పాపమును చూడలేకపోతూ వచ్చాడు. చాలామంది అనుకుంటారు, నేను చేస్తున్న పాపము ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడడం లేదులే అని అనుకుంటారు కదా. అందరినీ తప్పియచ్చు, మనుషులందరినీ తప్పియచ్చు, ఇరుగు పొరుగు వారిని తప్పించవచ్చు. అయితే దేవుడు చూస్తున్నాడు. అది మనం చేసే పనులన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. కనుక దేవుడు చూచాడు. వారి పాపములు చూచినప్పుడు ఆయన బహు కోపము తెచ్చుకున్నాడు. చూడలేకపోయాడు. అంటే దేవుడు చూడలేకపోయాడు అంటే వారు ఎంత ఘోరమైన పాపం చేస్తున్నాడు. కనుక మరి యోనా అనేటువంటి ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకొని మరి మొదటిసారి ఆయన పోలేదు. నినివేకి బొమ్మంటే ఎక్కడ పోయాడు? తర్షీష్కు పోయాడు. అయితే రెండో మారు తిరిగి నినివే పట్టణానికి వెళ్ళి దేవుడు సెలవిచ్చినట్లుగా 40 దినములలో ఈ పట్టణానికి నాశనము కలుగుతుంది అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అని ప్రకటించాడు. దేవుని మాట అది ఎటువంటిది అంటే అది ఆజ్ఞ లాంటిది. ఆ మాటను ఖచ్చితంగా నెరవేర్చాల. దేవుని మాట అది ఎటువంటిది? మళ్ళీ చెప్తున్నా, ఎటువంటిది? అది ఆజ్ఞ లాంటిది. ఇంకా దాన్ని మళ్ళీ మార్పు అనేది ఉండదు. సామాన్యంగా ఆ పట్టణానికి నాశనం కలుగుతుందంటే నాశనం కలుగుతుంది. ఆ పట్టణము నష్టపోతుంది అంటే నష్టపోతుంది. ఆ మనుషులు చనిపోతారు అంటే చనిపోతారు, అంతే. అది దేవుని యొక్క ఆజ్ఞ. కనుక దేవుడు ఆజ్ఞాపించాడని ప్రవక్త చెప్పినప్పుడు ఆ దినాల్లో ప్రవక్త మాట వింటూ వచ్చారు. ప్రవక్త మాట వింటూ వచ్చారు. కనుక 40 దినాలకు మనకు ఏమొస్తుంది? నాశనం వస్తుంది. కనుక ఈ నాశనము తప్పించుకోవాలా. ఎలా తప్పించుకోవాలా? దేవుడు ఆజ్ఞాపించాడు కనుక అది ఖచ్చితంగా ఏమవుతుంది? నెరవేరుతుంది. అయినా కూడా ఒకవేళ అట్లా ఏదన్నా మనము తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఒకవేళ దేవుడు ఏమన్నా తన మనస్సు మార్చుకుంటాడేమో, వారికి ఒక విధమైనటువంటి హోప్ చివరుగా కొన్నిసార్లు కొన్ని విషయాలలో చివరుగా ఎక్కడో ఒక చోట నిరీక్షణ అనేది ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడా వారికి ఒకవేళ దేవుడు మనసు మార్చుకుంటాడేమో అని అనుకొని వారందరూ కూడా ఆ నినివే పట్టణస్థులు అందరూ కూడా వారు ఏం చేశారంటే ఒక తీర్మానం చేశారు. చూడండి ఏం తీర్మానం చేశారు? 5వ వచనంలో చూస్తే, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ
గోనె పట్టు కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడు అందరినూ తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్న గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. అంటే ఇక్కడ మనం చూస్తున్నాము, ఒకవేళ దేవుడు మనసు మార్చుకుంటాడేమోనని అందరూ కూడా ఏం చేశారు? విశ్వాసం ఉంచారు, నమ్మకం ఉంచారు. మొట్టమొదటిది వారు ఏం చేశారంటే నమ్మకం ఉంచారు. రెండవది ఏం చేశారంటే గోనె పట్ట ధరించారు, బూడిదలో కూర్చున్నారు. గోనె పట్ట ధరించుట అంటే ఏదైనా దుఃఖం వస్తే ఆ దినాల్లో వారు దుఃఖం వస్తే, బాధలు వస్తే, కష్టం వస్తే వారు ఏం చేసేవాళ్ళు అంటే ఈ గోనె పట్ట కట్టుకునేటువంటి వాళ్ళు. గోనె పట్ట అనేది దుఃఖానికి సూచనగా ఉన్నది. గోనె పట్ట అనేది దేనికి సూచనగా ఉంది? దుఃఖానికి సూచనగా ఉంది. గోనె పట్ట ధరించారు. అది రాజు కూడా చూశాడు. రాజు కూడా ఏం చేశాడు? గోనె పట్ట ధరించాడు. రాజులేమి, అధికారులేమి అందరూ గోనె పట్ట ధరించి, ఆఖరుకు పశువులు కూడా గోనె పట్ట ధరించాయంట. అక్కడ రాయబడి ఉంది. పశువులు కూడా తన రాజవస్త్రం తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తాను ఆయన మంత్రులను ఆజ్ఞయగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనం లయం కాకుండా తన కోపాన్ని చలర్చును గనక మనుష్యులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. చూడు ఏం ఉపవాసమై ఉపవాసం. మనుషులే కాదు, మనుషులు అంటే ఏమవుతుంది? అందరూ వస్తారు, పురుషులు వస్తారు, స్త్రీలు వస్తారు, పిల్లలు వస్తారు, అందరూ కూడా ఉపవాసం ఉండాలి. అంటే వారికి సంభవించబోయేటువంటి నాశనం నుండి తప్పించబడాలంటే ఆజ్ఞ అయిపోయింది. 40 దినాలకు ఊరంతా నాశనం అయిపోతుంది. అది 40 దినాలకు ఊరంతా నాశనం అయిపోతుంది. ఆ నాశనం నుండి తప్పించబడాలంటే, దేవుని కోపము చల్లారాలంటే, అది దేవుని కోపము చల్లారంటే ఏం చేయాలా? అందరూ తగ్గించుకున్నారు. అందరూ ఏం చేశారు? విశ్వాసం ఉంచారు. ఉపవాస దినాన్ని ఏం చేశారు? చాటించారు. ఉపవాస దినాన్ని చాటించి అందరూ కూడా గోనె పట్ట ధరించి ఉపవాసం. ఏం ఉపవాసం అంటే అక్కడ మనం చూస్తే పశువులు, ఎద్దులు, మేకలు, గొర్రెలు అవి కూడా వాటికి మేతలే, వాటికి నీళ్లు కూడా పెట్టలే. ఏం పెట్టలే? నీళ్లు కూడా పెట్టలే. పశువులకు నీళ్లు పెట్టలే, మనుష్యులకు కూడా నీళ్లులే. మనం ఉపవాసం చేస్తాం. ఎట్లా చేస్తాం మనం ఉపవాసం? చెప్పండి. ఉపవాసం అంటే ఏమిటి? యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 58. యెషయా గ్రంథము 58 3వ వచనంలో, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా. అంటే ఉపవాసం అంటే ఏమిటి? మన ప్రాణములను చెప్పండి ఆయాసపరచుకుంటా. 5వ అధ్యాయము 2వ లైన్లో, మనుషుడు తన ప్రాణమునకు బాధపరచుకొనవలసినది. బాధపరచుకోవాలా? ప్రాణం బాధపడాలా? ప్రాణము ఏం కావాలా? ఆయాసపడాలా? ప్రాణము ఎప్పుడు ఆయాసపడుతుంది? ఎప్పుడు బాధపడుతుంది? 2 రోజులు భోజనం లేదనుకో, ఎట్లుంటుంది? చెప్పండి. 2 రోజులు, 3 రోజు లోపల ఎట్లుంటారు? అయితే మన పితరులు చూస్తే
వాళ్ళు మన ప్రభువు కూడా 40 దినాలు ఉపవాసం ఉంటూ వచ్చాడు. 40 దినాలు ఉపవాసం ఉంటూ వచ్చాడు. 40 దినాల్లో వారు ఎలా ఉంటూ వచ్చారు? మనం చేసే ఉపవాసం ఎట్లా? మనం ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. చాలామంది ఉపవాస ప్రార్థన అంటారు, కానీ ఆ రోజు ఉపవాసమే ఉండరు. ఊరికే ఉపవాస ప్రార్థన అంతే. ఉపవాస ప్రార్థనలో జరగాల్సింది ఏమిటి అంటే, నీ ప్రయాణము ఆయాసపడాల. నీ ప్రాణము ఆయాసపడుతుంటే నీ దేహంలోని అవయవాలన్నీ బాధపడుతూ ఉంటాయి. ఆకలి టైం వస్తే మనకి ఎట్లా ఉదయం 9 అయిందనుకోండి, మన ప్రాణం ఏమంటుంది? టిఫిన్ 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 అంటూ ఉంటుంది. మధ్యాహ్నం అయ్యే లోపల 1 గంటకు అన్నం అన్నం అన్నం, తిరిగి సాయంత్రం, తిరిగి రాత్రి, ఈ 4 పూటల లేకపోతే లోపల అవయవాలు కూడా ఏమవుతాయి? కనుక ఉపవాసం అంటే లోపల ప్రాణము తల్లడిల్లాలి, ఆయాసపడాల, తర్వాత బాధపడాల. మనం ఏం చేస్తాం? ఉదయం అంటాం 10 గంటలకు ఉపవాస ప్రార్థన అంటాం, 1 గంట అయితేనే ఏం చేస్తాం? అయిపోయా 10, 11, 12, 3 గంటలు లేక 4 గంటలు అయిపోతానే ఏం చేస్తాం? చికెన్ తర్వాత బిర్యానీ పెట్టుకొని తింటాము. ఏడ ఆయాసపడా? చెప్పండి, ఆయాసపడిందా? ఉపవాసము అంటే నీ ప్రాణము బాగా, నా మాట కాదు, బైబిల్ రాయబట్టే ఆయాసపడాల. ఆయాసపడతా ఉంటే ప్రభు చూడాలా. అది ప్రభు చూస్తాడు. ప్రభు చూచి ఏం చేస్తాడు? ఈ బాధ చూశానా? ఆయన హృదయం ఎటువంటిది? ఆయన ఎటువంటి వాడు? చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యము గల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. అంటే మీ దేవుడు ఎటువంటి వాడు? కరుణా వాత్సల్యములు గల వాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు. అది ఆయన కృపగలవాడు. కోపం వచ్చిన ఆయనకు మనం ఏం చేయాలా? శాంతింపజేయాల. కోపం తగ్గాలంటే మనం ఎంత తగ్గించుకుంటామో. అక్కడ నినివే వారిని చూస్తున్నాడు. నినివే వారికి ఆజ్ఞ బయలుదేరింది. 40 రోజులకు మీ పట్టణం అంతా కూడా నాశనం అయిపోతుంది, శాసనము. ఇప్పుడు ప్రభు చూస్తున్నాడు, ప్రజలు ఎట్లా ఉన్నారు, ఇంకా విచ్చలవిడిగా పాపం చేస్తారా అంటే, విచ్చలవిడిగా పాపం చేయడంలే, పాపాన్ని మానుకున్నారు, తమ దుర్మార్గతను మానుకున్నారు. అందరూ చూస్తే గోనె బట్టలు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా, పశువుల కాడ నుంచి ప్రజలందరూ కూడా, చంటి పిల్లలు కూడా, స్త్రీలు కూడా, పురుషులు కూడా, వృద్ధులు కూడా, ఒక్కరికి భోజనంలే, ఎక్కడ ఉండడానికి లేదు. రాజాజ్ఞ ఇది. ఎక్కడ ఉండడానికి లే, మంచినీళ్ళు కూడా లే. చూడండి, మన ప్రార్థన అయితే ఏం చేస్తాం? 1 గంట అయితేనే చికెను, మళ్ళీ బిర్యానీ తిన్నాక ఇంకా మనసు ప్రాణము సమస్యలింది, బాధపడింది. మరి ఆ ప్రార్థనకు ఏం శక్తి ఉంటుంది? మరి దేవుడు మనల్ని చూసినప్పుడు బిర్యానీ కడుపులో కనపడా? బిర్యానీ కనపడుతుంది? కడుపులో కనపడుతుందా? ఎక్కడ? అయితే వారిని చూసినప్పుడు, ప్రభువు వారిని చూసినప్పుడు, దేవుడు వారిని చూసినప్పుడు వారంతా గోనె పట్టగట్టుకొని అంగలారుస్తూ ఉన్నారు. మరి
అటువంటి ఆజ్ఞ ఏమైంది? దేవుడు సెలవిచ్చినటువంటి మాట తిరిగి ఆయన మార్చుకునేటట్లు జరిగింది. ఎందుకు? ఆయన కరుణ వాత్సల్యత గలవాడు, దయాదాక్షిణ్య పూర్ణుడు. అంతే, ఆయన కరుణ వాత్సల్య గలవాడు కనుక దీనులై. ఇక్కడ రాయబడలే వాళ్ళు ఎన్ని రోజులు ఉపవాసం చేశారు. ఒక్కరోజు కాదు, ఒక రోజులో ఏం జరగదు. నేను అనుకుంటా అబ్బా ఒక 5-6 రోజులన్నా జరిగింటుంది. పశువులకు మేతలే, నీరు కూడా లేదంట. పశువులకు నీరు లేదు, మనుషులకు కూడా నీరు లేదు. నీరు లేకపోతే మనం ఏమవుతాము? దాహం అయితే ఏమవుతాము? ఈ శరీరంలో 10వ భాగం నీరు తగ్గిపోతే ఇది బాడీ చచ్చిపోతుంది అంట. 10 భాగం నీళ్ళు తక్కువైతే ఏమవుతుంది? ఎప్పటికీ 100%, 100% నీళ్ళు ఉండాల ప్రతి భాగానికి, ఎముకలకు అన్నిటికీ కూడా నీళ్ళు ఉండాల. అంటే అప్పుడు అది కృషించిపోతూ ఉంటుంది. నీళ్ళు లేనప్పుడు ఏమవుతుంది? కృషించిపోతూ ఉంటుంది, దేహము కృషించిపోతూ ఉంటుంది. దేహంలోని ప్రాణం ఏమవుతుంది? తల్లడిల్లుతూ ఉంటుంది. దేహంలో అవయవాలన్నీ మొరబెడుతూ ఉంటాయి. ఆహారము అది ఎటువంటిది? నిజమైనటువంటి ఉపవాసం. దాన్ని చూశాడు. నేను అనుకుంటాను 5 రోజులు 6 రోజుల్లో ఎందుకో వాళ్ళ ప్రాణాలు తల్లడిల్లే వరకు ప్రభువు వారిని చూస్తూ వచ్చాడు. ఇప్పుడు చూసిన తర్వాత ఆయన పశ్చాత్తాప్తుడైపోయాడంట. అది పశ్చాత్తాప్తుడైపోయి తాను చేయాలనుకున్నటువంటి కీడును చేయక ఏం చేశాడు? మానుకున్నాడు. అంటే దీని అర్థం చూస్తే దేవుడే తన మనస్సును మార్చుకున్నాడు. ఎట్లా మార్చుకున్నాడు? పశ్చాత్తాప్తుడై. అది అయ్యో ఎందుకు చేశాను ఈ పని, అయ్యో ఎందుకు చేశాను ఈ పని అంటే అర్థం ఏమిటి? అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతున్నారు. వారి ప్రాణము సొమ్మసిల్లిపోతూ ఉంది, వారి ప్రాణము బాధపడుతూ ఉంది. దేహంలోని అవయవాలన్నీ ఏమవుతున్నాయి? ఆకలికి కేకలేస్తూ ఉన్నాయి. అప్పుడు చూసినప్పుడు అయ్యో ఎందుకు? ఇంకా వాళ్ళు ఏం చేశారు? తమ చెడు మార్గాన్ని కూడా విడిచిపెట్టారంట. చూడండి, తమ చెడు మార్గాన్ని కూడా విడిచిపెట్టారు. అన్నీ విడిచిపెట్టారు. ప్రతిదీ వాళ్ళు ఏం చేశారు? విడిచిపెట్టి మరి ఆ విధంగా వారు గోనెపట్టలో ఉండి ప్రార్థన చేశారు. ఎట్లా ప్రార్థన చేశారంటే మనఃపూర్వకముగా. ఆ మాట రాయబడింది. మనఃపూర్వకంగా మొట్టమొదటిది విశ్వాసము, రెండవది ఉపవాస దినము చాటించారు, మూడవది మనఃపూర్వకముగా ప్రార్థన. మనఃపూర్వకంగా మన ప్రార్థన ఎట్లా ఉండాలంటే మనఃపూర్వకంగా ఉండాల, అంతరంగంలో నుంచి రావాలా. పెదాలు వస్తాయి, పెదాలతో చేసే ప్రార్థన కాదు. చూడండి మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం చదవండి ఎవరైనా గట్టిగా. ఈ ప్రజలు దూరముగా ఉన్నది ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుట, ప్రార్థన చేయుట, అన్నీ కూడా ఆరాధన చేయుట, ఇదంతా కూడా పెదాలతోనే ప్రార్థన చేసిన, ఆరాధన చేసిన అట్లా. కంటే పెదవులు ఒక విధంగా ఉన్నాయి, హృదయం ఒక విధంగా ఉంది. చూడండి, పెదాలు ఎట్లుండాలా, హృదయం ఎట్లుండాలా, రెండు ఒకటిగా ఉండాలా. పెదాలు ఎట్లున్నాయి? పెదవులేమో ఆరాధన గణపరుస్తున్నాయి, ఆరాధన చేస్తున్నాయి, కానీ హృదయము దూరంగా ఉంది. దేవునికి కావాల్సింది హృదయం. అది దేవునికి కావాల్సింది హృదయం, పెదవులు కాదు. హృదయములో నుండి ప్రార్థన, హృదయములో నుండి ఆరాధన, హృదయములో నుండి ప్రభువును గణపరచుట. హృదయము ఇక్కడ ఎట్లుంది అంటే
హృదయము పెదాలు వేరువేరుగా ఉన్నాయి. అందుకే అక్కడ వాళ్ళు ఏం చేశారంటే మనఃపూర్వకముగా, అంతే. మనస్సు కూడా కలిసిపోయింది, మనస్సు కూడా బాధపడుతూ ఉంది. అదే మనస్సు అంటే మరి ప్రాణం అని కూడా అనుకోవచ్చు. కనుక బాధపడుతూ ఉంది, శరీరం బాధపడుతూ ఉంది, తర్వాత ఇంకా ఏం బాధపడుతూ ఉంది, మనస్సు కూడా, అంటే ప్రాణము కూడా ఏమవుతుంది, బాధపడుతుంది. మనఃపూర్వకంగా అంతే. ప్రభా నీవి నీ ఇష్టం, నీ కనికరం చూపించు, నువ్వు కరుణా వాత్సల్య గల దేవుడవు ప్రభా, నువ్వు దీర్ఘశాంతుడవు ప్రభా, నీ కోపం నిమిషం మాత్రమే అయ్యా, నీ దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది అయ్యా, మా ఇళ్ళ దయ చూపించు, మేము నాశనము కాకుండా నీవు తప్పించు, అది నీవు నాశనం కాకుండా తప్పించు, అంతే. వారి ప్రార్థన విశ్వాసముతో ఉపవాసం ఉండి, నిజమైన ఉపవాసం ఉన్నారు. అది వారు ఉపవాసం ఉన్నట్లు ఎక్కడ లేదు. ఒక యోబేలు గ్రంథంలో కూడా కనబడుతుంది, యోబేలు గ్రంథంలో కూడా కనబడుతుంది ఉపవాస ప్రార్థన ఎట్లా అని. ఇక్కడ చూస్తే మనఃపూర్వకముగా అంత పశువులు కానుంచి, పిల్లలు కానుంచి, పెద్దలు కానుంచి, యవనస్తులు కానుంచి ఏమి తినకుండా ప్రభు నోట నుండి ఆ మాట వచ్చేటంత వరకు, ఆయన పశ్చాత్తాప్తుడయ్యేటంత వరకు, ఆయన దయ చూపేటంత వరకు, ఆయన ఆ యొక్క తాను సెలవిచ్చిన మాటను విరమించుకునేటంత వరకు ఏం చేస్తూ వచ్చారు, ప్రార్థన చేస్తూ వచ్చారు. వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు, ఆగిపోలే. 2 గంటల ప్రార్థన కాదు, 3 గంటల ప్రార్థన కాదు, ప్రభువు కరుణించు వరకు. అది ప్రభు కనికరము చూపేటంత వరకు మనం ప్రార్థన చేయాలి. చాలామంది ఎందుకు ప్రార్థనలో శక్తి లేదు, శక్తి లేని ప్రార్థన చేస్తున్నాం. మనం ఎక్కువసేపు మనం ఉండలేకపోతున్నాం, ప్రార్థనలు ఉండలేకపోతున్నాం, ఉపవాసం ఉండలేకపోతున్నాం. ఇప్పుడు అన్నీ ఏమొచ్చినాయి, బీపీ వచ్చాయి, షుగర్ వచ్చాయి. డాక్టర్ ఏం చెప్తాడు, అమ్మా నీవు ఉపవాసం ఉంటే సస్తావు అంటారు. భయపడి ఏం చేస్తారు అందరూ, ఎవరు ఉండడం లే ఉపవాసం. ఆడ ఎవరో కొందరు ఉంటారు, ఉండరని కాదు, ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటారు. అయితే ఆ ఉపవాసం కూడా ఎట్లా ఉంది అంటే, మనస్సు కష్టపడేటువంటి ప్రార్థన లేక ప్రాణము తల్లడిల్లేటువంటి ప్రార్థన వారు చేయడంలో, ఉపవాసం ఉండడంలే. మనస్సు తల్లడిల్లేటువంటి ఉపవాసము చేయడంలే. ఏదో చేస్తున్నారు, ఉపవాస ప్రార్థన చేయండి అంటే ఉపవాస ప్రార్థన, అంతేగాని. అయితే ప్రభు కరుణించు వరకు కొందరికి జబ్బులు వస్తాయి, కొందరికి బాధలు వస్తాయి, కొందరికి కష్టాలు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి. ఆ దినాల్లో ఏదైనా సమస్య తీరాలంటే ఉపవాసం ఉండి ఏం చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు. ఒక సమస్య వచ్చిందంటే ఉపవాసం ఉంటారు. ఎట్లా ఉపవాసం ఉంటారు, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ప్రభువు కరుణించు వరకు. అది ప్రభు కరుణించు వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. ప్రభువే ఆఖరకు ఏం చేసేవాడు, స్వస్థపరిచేవాడు. ఏదైనా జబ్బు వచ్చిందనుకోండి, డాక్టర్లు ఏం చేస్తారు, ఇది వీలు కాదు అంటారు. డాక్టర్లు ఏం చెప్తారమ్మా, ఇది వీలు కాదండి, ఇంకా అయిపోయా, ఈయన పరిస్థితి అయిపోయా, ఈయన పరిస్థితి అయిపోయా, ఇంకా లాభం లేదు అనేది లాభంగా చేయబట్ట. అదే దేవునికి ఉన్నటువంటి గొప్పతనం. దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు, దేవునికి అసాధ్యం అనేది లేదు. ఒక ఆమె సాక్ష్యం నేను చదివాను. శరీరం అంతా కూడా భయంకరమైనటువంటి గుల్లలు, శరీరం అంతా పుండ్లు అనుకో, పచ్చి పుండ్లు చీము గారుతూ ఉంటాయి, దుర్వాసన, ఎవరి దగ్గరికి పోవడానికి లేదు. ఎంతోమంది డాక్టర్లను ఆశ్రయించింది, ఎవరేం చేయలేకపోయారు. ఇది క్యాన్సర్ అమ్మా, దీన్ని ఏం చేయలేము అనేసి చెప్పేశారు. ఆఖరికి ఎన్నో తిప్పలు పడింది. ఆ రక్తస్రావం గల స్త్రీ ఏ విధంగా తిప్పలు పడిందో అట్లాగే ఈ యవనస్తురాలు అంట ఆ అమ్మాయి బాగా తిప్పలు పడి ఆఖరికి ఒక్కసారి ఎవరో ప్రభుని గురించి చెప్పారు. అప్పుడు ప్రభు పైన దృష్టి పెట్టి, ప్రభువా ఈ స్థితిలో నుంచి
ఏ డాక్టరు నన్ను విడిచిపెట్టలేడు. అది ఏ డాక్టర్ నన్ను బాగు చేయలేడు. బాగు చేయగలవాడవు నీవే. అదే బాగు చేయగలవాడు నీవే. నీ ఇష్టం ప్రభా, నీవు నాకు బాగు చేస్తే నేను నీ సేవ చేస్తా. అది నీ కొరకై సాక్షిగా జీవిస్తా. లోకంలో నువ్వు బాగు చేసినవన్నీ చెప్పుకుంటా. అట్లా ప్రార్థన చేసిందట భారముతో. ఒకే రాత్రి ప్రార్థన చేస్తే పొద్దున కల్లా చూస్తే శరీరం అంతా కూడా మార్పు వచ్చిందంట. డాక్టరే ఆశ్చర్యపోయాడంట, ఇదేంటి ఇది ఎట్లా మారిపోయింది, ఏం మందు తిన్నావు, ఏం చేసావంటే ఏం లేదయా, ఇట్లా యేసుప్రభుని గురించి ప్రార్థన చేశాను అన్నది. అంతే కొన్ని దినాలకు ఆమె దేహం అంతా కూడా పసిపిల్ల దేహం అయిపోయిందంట. ఎంత ఆశ్చర్యం! పసిపిల్ల దేహం ఎట్లుంటుందో అట్లా అయిపోయిందంట. ఆమె తిరిగి తను సాక్ష్యం చెప్తూ వచ్చింది, అనేకులకు ప్రకటిస్తూ వచ్చింది. అంటే నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా సరే దేవుని మనస్సు మన మీద దయ ఉన్నప్పుడే మనకు ఏదైనా జరుగుతుంది. ఆయన కోపంగా ఉన్నప్పుడు, మనం చేసే పాపమును బట్టి ఆయన కోపంగా ఉన్నప్పుడు మనకు విడుదల కలగాలంటే విడుదల కలగదు. ఎప్పుడు కలుగుతుంది? ఆయన కోపము మానాల, మన దుష్టత్వం మనం మానాల, అది మన పాపస్థితి మనము మానాల. ఇక్కడ ఆ నినివే వాళ్ళు తమ పాపాన్ని కూడా వదిలిపెట్టారు, తమ దుష్ట స్వభావాన్ని మానుకున్నారు, ఉపవాసం ఉన్నారు, విశ్వాసం ఉంచారు, మనపూర్వకముగా ప్రార్థన చేశారు. ఆశ్చర్యంగా దేవుడు వారిని బాగు చేశాడు. ఆ నాశనం రాకుండా వారిని తప్పించాడు. కనుక మనం కూడా ప్రార్థనలో ప్రవేశిద్దాం. మరి దేవుడు కరుణా వాత్సల్య గల దేవుడు కనుక మనం తగ్గించుకొని, మనం దీనులమై మన యొక్క పాపస్థితి వదులుకొని ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆయన వింటాడు. ఎటువంటి పరిస్థితులైనా కూడా బాగు చేస్తాడు. ఎటువంటి పరిస్థితులైనా బాగు చేస్తాడు. ప్రార్థన చేద్దాం. మరి సంఘం కొరకై ప్రార్థన చేయండి. తర్వాత మనం దేవునికి స్తుతించాల్సిన విషయము, మన పిల్లలందరూ కూడా పాస్ అయ్యారు. మన మందిరానికి వచ్చే పిల్లలు ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్నాయి. వారు అందరూ పాస్ అయినారు. సుజాత పాస్ అయింది, మనీ పాస్ అయింది, జమ్మి పాస్ అయ్యాడు, అక్షయ్ పాస్ అయింది, ప్రైజీ పాస్ అయినారు. 3 ఫస్ట్ క్లాస్లో పాస్ అయినారు. 3 కాదు 4 ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. అన్నీ మనకు మంచి ర్యాంక్స్. మన మందిరానికి అందరూ పాస్ అయ్యారు. చాలా సంతోషం. ఎవరు ఫెయిల్ కాలే, అందరు కూడా పాస్ అయ్యారు. కనుక దేవుని మనం స్తుతిస్తాం. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తాం. ఇంకా అనారోగ్యులైన వారందరి కొరకై మనము ప్రార్థన చేస్తాం. లక్ష్మమ్మ కదా ఆమె పేరు, లక్ష్మీదేవి. తర్వాత ఈమె ఆనందమ్మ కొరకు ప్రార్థన చేస్తాం. ఈమె కూడా ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేస్తున్నాం కనుక ప్రార్థన చేస్తున్నాం. ఎంతవరకు? ఆమెకు బాగయ్యేటంత వరకు. అది మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుడు కరుణించే వరకు. అట్లా దేవుని దగ్గర నుండి మనం ప్రార్థన చేసి మనం జవాబు పొందుదాం. చేయండి, ప్రార్థన చేయండి.